Hello everyone, this is Mohan Boya. Welcome to my YouTube channel. So NCERT క్లాస్ 6th సంబంధించి చాప్టర్ 3 ఇన్ ద ఎర్లియస్ట్ సిటీస్ గురించి ఈ చాప్టర్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. సో మనకి స్టోరీ ఆఫ్ హరప్పా చూస్తే very often old buildings have a story to tell. Nearly 150 years ago, when railway lines were being laid down on the first time in the Punjab, engineers stumbled upon the site of Harappa in the present day Pakistan. సో ఇప్పుడు ఉన్న పాకిస్తాన్, సో అన్డివైడెడ్ ఇండియా. సో పాకిస్తాన్ డివైడ్ అవ్వకముందు అప్పుడు సో పాకిస్తాన్లో పంజాబ్ ఉండేది. సో అక్కడ సో ఇంజనీర్స్ అంతా కూడా రైల్వే లైన్ వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి కొన్ని సిటీస్ అనేవి కనిపించాయి అనమాట. టు దెమ్ ఇట్ సీమ్ లైక్ ఎ మౌంట్ దట్ వాజ్ రిచ్ సోర్స్ ఆఫ్ రెడీమేడ్ హై క్వాలిటీ బ్రిక్స్. సో ఆ రైల్వే లైన్ తవ్వుతున్నప్పుడు వాళ్ళకి భూమిలో కొన్ని బ్రిక్స్ అనేవి, హై క్వాలిటీ బ్రిక్స్ అనేవి కనిపించాయి అనమాట. సో దే క్యారీడ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బ్రిక్స్ ఫ్రమ్ ద వాల్స్ ఆఫ్ ద ఓల్డ్ బిల్డింగ్స్ ఆఫ్ ద సిటీ టు బిల్డ్ రైల్వే లైన్స్. మెనీ బిల్డింగ్స్ వర్ కంప్లీట్లీ డెస్ట్రాయిడ్. సో ఆ బిల్డింగ్స్ అన్నిటినీ డెస్ట్రాయ్ చేసేసి ఆ బ్రిక్స్ అన్నీ కూడా బ్రిటిష్ యూజ్ చేసుకున్నారనమాట రైల్వే లైన్స్ వేయడానికి. So then about 80 years ago, archaeologists found the site and realized that this was one of the oldest cities in the subcontinent. As this was the first city to be discovered, all other sites from the where similar buildings were found were described as Harappan. These cities developed about 4,700 years ago. సో తర్వాత 80 సంవత్సరాల తర్వాత ముందు ఆర్కియాలజిస్ట్ కనుక్కుంది ఏంటంటే అది ఒక మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఓల్డెస్ట్ సిటీస్, అక్కడ చాలా బిల్డింగ్స్ సైట్స్ ఉన్నాయి అక్కడ అని చెప్పి. సో ఫస్ట్ కనుక్కున్న సైట్ హరప్పన్ కాబట్టి సో ఆ సైట్ పేరు మీద ఆ సివిలైజేషన్ పేరు హరప్పన్ సివిలైజేషన్ అని పిలుస్తున్నారు. సో ఇదంతా కూడా 4,700 years ముందు ఉండేదని నమ్ముతున్నారు అన్నమాట. నెక్స్ట్ వాట్ స్పెషల్ అబౌట్ దీస్ సిటీస్. సో ఈ సిటీస్ యొక్క స్పెషాలిటీ ఏం చేస్తే మనకి మెనీ ఆఫ్ దీస్ సిటీస్ వర్ డివైడెడ్ ఇంటూ 2 or more parts. సో సిటీస్ అన్నీ కూడా మెయిన్గా 2 partsగా డివైడ్ అయ్యాయి అనమాట. సో లైక్ 2 parts, ఈస్టర్న్ పార్ట్, వెస్టర్న్ పార్ట్ అని. సో వెస్ట్ అనేది స్మాలర్ పార్ట్గా ఉంటుంది, అప్ హై ఉంటుంది అనమాట. సో ఈస్టర్న్ పార్ట్ ఏమో లోయర్గా ఉంటుంది. దీన్ని డిస్క్రైబ్ అస్ సిటడెల్. సో అప్పర్ పార్ట్ని ఎక్కడైతే వెస్ట్ సైడ్ అప్పర్ హై ఉంటుందో దాన్ని సిటడెల్ అంటారు. ఈస్టర్న్ పార్ట్ ఉన్నదేమో లోయర్గా ఉంటుంది, దాన్ని లోయర్ టౌన్గా అభివర్ణిస్తారు. సో ఇదంతా కూడా బేక్డ్ బ్రిక్స్తో కన్స్ట్రక్షన్ జరిగిందనమాట. అంటే బ్రిక్స్ తయారు చేసి వాటిని కాల్చిన ద్వారా అవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో దాంతో కన్స్ట్రక్షన్ అనేది జరిగిందనమాట. సో ఆ బ్రిక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే బేక్డ్ బ్రిక్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా అవి ఉన్నాయన్నమాట. సో వాటిని మన బ్రిటిష్ రైల్వేస్ వేసేటప్పుడు కూడా బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేసి ఆ బ్రిక్స్ యూజ్ చేశారంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. అంత హై క్వాలిటీ బ్రిక్స్ ఉన్నాయి. ఆ బ్రిక్స్ అన్నీ కూడా ఇంటర్లాకింగ్ ప్యాటర్న్తో యూజ్ చేస్తారనమాట వాల్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి. అంటే బ్రిక్స్ ఒకటి ఇలా పెడితే ఇంకొకటి ఇలా పెట్టి సో ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ ద్వారా హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇలా కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా అవి వాల్స్ అనేవి కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి. సమ్ సిటీస్ స్పెషల్లీ బిల్డింగ్స్ ఫర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద సిటడెల్ పైన కానీ కన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి. ఎగ్జాంపుల్కి మొహంజదారోలో. సో మొహంజదారోలో మనకి వెరీ స్పెషల్ ట్యాంక్ అనేది ఉంది. సో దాన్ని ఆర్కియాలజిస్ట్ గ్రేట్ బాత్గా పిలుస్తున్నారు. సో అక్కడ సాక్రిఫైషియల్ రిలీజియన్కి సంబంధించి గ్రేట్ బాత్ అనేది చేసేవాళ్ళని, సాక్రిఫిషియల్ డిప్ అనేది అక్కడ జరిగేదని అనుకున్నారు అనమాట. రిలీజియస్ డిప్ అంటే అక్కడ స్నానాలు చేసేవాళ్ళని. దిస్ వాజ్ లైన్డ్ విత్ బ్రిక్స్ కోటెడ్ విత్ ప్లాస్టర్. సో గ్రేట్ బాత్ అంతా కూడా బ్రిక్స్తో తయారు చేసింది, అలాగే ప్లాస్టర్తో కూడా కోట్ అయింది ఆ బ్రిక్స్ పైన. అండ్ మేడ్ వాటర్ టైట్ విత్ ఎ లేయర్ ఆఫ్ న్యాచురల్ తార్. సో ఆ గ్రేట్ బాత్లో వాటర్ అనేది ఇంకా భూమిలోకి ఇంకిపోకున్నట్లా కూడా వాటర్ టైట్గా అనేది న్యాచురల్ తార లేయర్తో మొత్తము గ్రేట్ బాత్ అంతా కూడా పూసారనమాట. దెర్ వర్ స్టెప్స్ లీడింగ్ డౌన్ టు ఇట్ ఫ్రమ్ టూ సైడ్స్ నుంచి స్టెప్స్ అనేవి గ్రేట్ బాత్లోకి వెళ్ళడానికి ఉన్నాయి. దేర్ వర్ రూమ్స్ ఆన్ ఆల్ సైడ్స్. రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడ అన్ని సైడ్స్. వాటర్ వాజ్ ప్రాబబ్లీ బ్రాట్ ఇన్ ఫ్రమ్ ఏ వెల్ అండ్ డ్రైన్డ్ అవుట్ ఆఫ్టర్ యూజ్. సో వెల్ నుంచి, బావి నుంచి వాటర్ తీసుకునే
గ్రేట్ బాత్లు నింపేవారని. సో వాడిన తర్వాత వాటిని మళ్ళీ పారబోసేవాళ్ళు గ్రేట్ బాత్ నుంచి. సో స్పెషల్ అకేషన్స్లో జనరల్గా పీపుల్ అంతా కూడా ఆ గ్రేట్ బాత్లో డిప్ అయ్యేవాళ్ళు. అదర్ సిటీస్ సజెస్ కాళీబంగాన్ అండ్ లోథల్ హ్యాడ్ ఫైర్ ఆల్టర్స్ వేర్ సాక్రిఫైసెస్ మే హ్యావ్ బీన్ పర్ఫార్మ్డ్. సో కాళీబంగాన్లోను అలాగే మనకి కాళీబంగాన్ లోథల్లో ఫైర్ ఆల్టర్స్ అనేవి దొరికాయి అనమాట. సో ఈ ఫైర్ ఆల్టర్స్ ద్వారా సాక్రిఫైసెస్ అనేవి ఎవిడెంట్గా ఉన్నాయి. లైక్ మొహంజదారో హరప్పన్ అండ్ లోథల్లో కూడా స్టోర్ హౌసెస్ అనేవి ఉన్నాయన్నమాట. మొహంజదారో హరప్పా సైట్లోను అలాగే లోథల్లో. సో లోథల్ మొహంజదారో అండ్ హరప్పా సైట్లో కూడా స్టోర్ హౌసెస్ ఉన్నాయి గ్రెయిన్స్ స్టోర్ చేయడానికి. సో ఇక్కడ గ్రేట్ బాత్ చూస్తే ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది. సో గ్రేట్ బాత్ అంతా కూడా బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ అయింది. సో దీనికి సిమెంట్ లేయర్ ఉంది. తర్వాత వాటర్ టైట్ కోసం న్యాచురల్ తారతో లేయర్ అనేది వేశారు. సో 2 సైడ్స్ నుంచి ఈ వాటర్ బాత్లోకి ఎంటర్ అవ్వడానికి స్టెప్స్ ఉన్నాయి. నెక్స్ట్ సో ఈ విధంగా ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ అనేది కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. సో మీరు ఇక్కడ గమనించారంటే ఒక బ్రిక్ ఏమో ఇలా ఉంది, ఇంకో బ్రిక్స్ ఏమో ఇలా ఉంది. సో ఇలా ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ ద్వారా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల వాల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సారీ ఫర్ దాట్. అండ్ హౌసెస్ డ్రైన్స్ అండ్ స్ట్రీట్స్ చూస్తే మనకి జనరల్గా హౌసెస్ వర్ ఎయిదర్ ఆన్ 1 or 2 story హై. సో హౌసెస్ అన్నీ కూడా 1 floor 2nd floors ఉన్నాయి, 1 or 2 floors ఉన్నాయి. విత్ రూమ్స్ బిల్డ్ అరౌండ్ ఏ కోర్ట్యార్డ్ చుట్టూ రూమ్స్ బిల్డ్ అయి ఉన్నాయి. సో మోస్ట్ హౌసెస్ అంటే సెపరేట్ బాతింగ్ ఏరియా, సమ్ హ్యాడ్ వెల్స్ టు సప్లై వాటర్. సో అన్ని హౌసెస్ కూడా బాతింగ్ ఏరియా సపరేట్గా ఉంది, అలాగే కొన్నిటికి వాటర్ సప్లై చేసుకోవడానికి వెల్స్ కూడా ఉన్నాయి. మెనీ ఆఫ్ ది సిటీస్ హ్యాడ్ కవర్డ్ డ్రైన్స్. సో డ్రైనేజ్ సిస్టమ్ కూడా వెల్ కవర్డ్ ఉంది ఈ సిటీస్లోన. అలాగే ఈ డ్రైన్స్ అన్నీ కూడా మనము స్ట్రైట్ లైన్స్లో ఉన్నాయి. గ్రావిటీకి అనుగురించి జెంటిల్ స్లోప్ ద్వారా ఈ వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉండేది. సో వెరీ ఆఫెన్ డ్రైన్స్ ఇన్ హౌసెస్ వర్ కనెక్టెడ్ టు దోస్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ స్మాల్ డ్రైన్స్ లెడ్ టు బిగ్గర్ వన్స్. సో ఈ డ్రైన్స్ అన్నీ కూడా హౌసెస్ బయట ఉన్న డ్రైన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో స్మాలర్ డ్రైన్స్ అన్నీ కూడా బిగ్గర్ వన్గా లీడ్ అవుతున్నాయి అన్నమాట. యాజ్ ద డ్రైన్స్ వర్ కవర్డ్ ఇన్స్పెక్షన్ హోల్స్ వర్ ప్రొవైడెడ్ అట్ ఇంటర్వెల్స్ టు క్లీన్ దెమ్. సో ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఇంటర్వెల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అక్కడ ఇన్స్పెక్షన్ హోల్స్ అనేది ఉండడం వల్ల వాటిని క్లీన్ చేయడానికి. ఆల్ ద 3 houses డ్రైన్స్ అండ్ స్ట్రీట్స్ వర్ ప్రాబ్లీ ప్లాన్డ్ అండ్ బిల్ట్ అట్ ద సేమ్ టైం. సో హౌసెస్ డ్రైన్స్ అండ్ స్ట్రీట్స్ అన్నీ కూడా వెల్ ప్లాన్డ్గా అన్నీ కూడా ఒకేసారి కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. అలాగే లైఫ్ ఇన్ ద సిటీ చూస్తే మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది ఒక వెల్, అలాగే ఇక్కడ టాప్లో ఉన్నదేమో మొహంజారో విత్ డ్రైన్. సో డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉంది చూసి గమనిస్తే మీరు. నెక్స్ట్ లైఫ్ ఇన్ ద సిటీ చూస్తే Harappan city was very busy place. There were people who planned the construction of special buildings in the city. These were probably the rulers. So rulers లో అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు హరప్పన్ సిటీలో. It is likely that rulers sent people to distant lands to get metal, precious stones and other things that they wanted. They may have kept the most valuable objects such as ornaments of gold and silver or beautiful beads for themselves. సో ప్రజల్ని వేరే దేశాలకు పంపించి డిస్టెన్స్ ప్లేసెస్కి అక్కడ ఉన్న ప్రీషియస్ స్టోన్స్ కానీ మెటల్స్ కానీ తెమ్మని చెప్పేవాళ్ళు. సో వాళ్ళు రూలర్స్ ఎవరైతే రూల్ చేసినారో వాళ్ళంతా కూడా గోల్డ్ ఆర్నమెంట్, సిల్వర్ ఆర్నమెంట్, బ్యూటిఫుల్ బీడ్స్ అన్నీ కూడా ధరించారు. సో దేవర్ స్క్రైబ్స్ పీపుల్ హూ న్యూ హౌ టు రైట్. సో కొన్ని స్క్రైబ్స్ అనేవి దొరికినాయి. దాని ద్వారా మనకి అప్పట్లో ఉన్న హరప్పన్ పీపుల్కి రాయడము చదవడం అనేది తెలుస్తుంది అన్నమాట. అలాగే సీల్స్ దొరికాయి. పర్హాప్స్ wrote on materials have not survived. సో besides there were men and women, craft persons making all kinds of things. సో మెన్ ఉమెన్ అలాగే అన్ని రంగాల్లో వాళ్ళకి క్రాఫ్ట్స్ అనేవి తెలిసిన పీపుల్ కూడా ఉన్నారనమాట. సో either in their own homes or in special workshops, people were traveling to distant lands or returning with raw materials. Perhaps stories, many terracotta toys have been found and the children must have played with these. సో టెర్రకోటా టాయ్స్ కూడా దొరికాయి.
అలాగే హరప్పన్ సీల్ అనమాట ఇది. సో ఈ విధంగా ఉండేది సబ్ కాంటినెంట్లో. వాటికి రైటింగ్ తెలుసు వాళ్ళకి, అలాగే పీపుల్ అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ క్రాఫ్ట్స్ అనేవి వాళ్ళకి తెలుసు. అలాగే రా మెటీరియల్ని కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ నుంచి కలెక్ట్ చేసుకునేవాళ్ళు. టెరకోటా టైర్స్ ద్వారా కూడా పిల్లలు ఆడుకునే వాళ్ళని తెలుస్తుంది. నెక్స్ట్ న్యూ క్రాఫ్ట్స్ ఇన్ ద సిటీ చూస్తే మనకి లేటెస్ట్ లుక్ అట్ సమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ చూస్తే మనకి most of the things that had been found by archaeologists are made of stone, shell and metal, including copper, bronze and gold and silver cup. సో ఆర్కియాలజిస్ట్లో దొరికిన ఎవిడెన్సెస్ అన్నీ కూడా స్టోన్వి, సెల్స్తో తయారైనవి, మెటల్స్తో తయారైనవి, కాపర్, బ్రాంజ్, గోల్డ్ అండ్ సిల్వర్తో తయారైన ఆబ్జెక్ట్స్ దొరికాయి. సో కాపర్ అండ్ బ్రాంజ్ వర్ యూస్ టు మేక్ టూల్స్, వెపన్స్, ఆర్నమెంట్స్ అండ్ వెజల్స్. కాపర్, బ్రాంజ్ అంతా కూడా టూల్స్ తయారు చేయడానికి, వెపన్స్, ఆర్నమెంట్స్ తయారు చేయడానికి, వెజల్స్, పాత్రలు తయారు చేయడానికి ఉపయోగించేవాళ్ళు. గోల్డ్, సిల్వర్ మాత్రం ఆర్నమెంట్స్ తయారు చేయడానికి ఉపయోగించారు. Next, perhaps the most striking findings are those of beads, weights and blades. సో ఇక్కడ బీడ్స్, వెయిట్స్, బ్లేడ్స్ కూడా దొరికాయి అనమాట. హరప్పన్స్ ఆల్సో మేడ్ సీల్స్ అవుట్ ఆఫ్ స్టోన్. దీస్ ఆర్ జనరల్లీ రెక్టాంగులర్. సో రెక్టాంగులర్లో ఉన్న సీల్స్ కూడా తయారు చేశారనమాట. సో అండ్ యూజువల్లీ హ్యావ్ అన్ అనిమల్ కార్వ్డ్ ఉంది. ఈ సీల్స్ పైన అనిమల్స్ కార్వ్ చేశారు. సో హరప్పన్స్ ఆల్సో మేడ్ పార్ట్స్ విత్ బ్యూటిఫుల్ బ్లాక్ డిజైన్స్ సచ్ యాస్ ద వన్ షోన్ ఇన్ పేజ్ 6. కాటన్ వాజ్ ప్రాబబ్లీ గ్రోన్ అట్ మెహర్గర్ అనే సైట్లో కాటన్ అనేది గ్రో చేశారు 7,000 years ago. యాక్చువల్ పీసెస్ ఆఫ్ క్లోత్ వర్ ఫౌండ్ అటాచ్డ్ టు ద లిడ్ ఆఫ్ ఎ సిల్వర్ వేజ్ అండ్ కాపర్ అండ్ సమ్ కాపర్ ఆబ్జెక్ట్స్ మొహంజదారో సిల్వర్ వేజ్కి అలాగే కాపర్ ఆబ్జెక్ట్స్కి కూడా ఈ క్లాత్ అనేది చుట్టుబడింది అనమాట, అటాచ్ అయింది. సో ఆర్కియాలజిస్ట్స్ హావ్ ఆల్సో ఫైండ్ స్పిన్డిల్డ్ వోల్స్ మేడ్ ఆఫ్ టెరకోటా అండ్ ఫియాన్స్. దీస్ వర్ యూజ్డ్ టు స్పిన్ థ్రెడ్. సో థ్రెడ్ని స్పిన్ చేయడానికి కూడా సో టెరకోటా అలాగే ఫియాన్స్ అనేది యూజ్ చేశారు. సో ఇక్కడ ఫియాన్స్ అంటే అన్లైక్ స్టోన్ ఆర్ షెల్ దట్ ఫౌండ్ న్యాచురల్లీ, ఫియాన్స్ ఇస్ ఎ మెటీరియల్ దట్ ఈస్ ఆర్టిఫిషియల్లీ ప్రొడ్యూస్డ్. సో ఫియాన్స్ అనేది ఆర్టిఫిషియల్లీ ప్రొడ్యూస్డ్ అనమాట. ఏ గమ్ వాజ్ యూజ్ టు షేప్ శాండ్ ఆర్ పవర్డ్ క్వాడ్స్ ఇంటూ అన్ ఆబ్జెక్ట్. ఒక గమ్ ఉపయోగించే వాళ్ళు శాండ్ని అలాగే పవర్డ్ క్వాడ్స్ని ఆబ్జెక్ట్గా తయారు చేయడానికి. ఆబ్జెక్ట్స్ వర్ దెన్ గ్లేజ్డ్ అండ్ రిజల్టింగ్ ఇన్ ఏ షైనీ గ్లాసీ సర్ఫేస్. The colors of the glaze were usually blue or sea green. Fiance was used to make beads, bangles, earrings and tiny vessels. So ఈ ఫియాన్స్ అంతా కూడా బీడ్స్ తయారు చేయడానికి, బ్యాంగిల్స్ తయారు చేయడానికి, ఇయర్ రింగ్స్, టైనీ వెజల్స్ తయారు చేయడానికి ఉపయోగించేవాళ్ళు. నెక్స్ట్ మెనీ ఆఫ్ ద థింగ్స్ దట్ వర్ ప్రొడ్యూస్డ్ ప్రాబబ్లీ the work of specialist. So specialist is a person who is trying to do only one kind of work. For example, cutting stone or polishing beads or carving seals. సో పిక్చర్లో మనకి సో పిక్చర్లో చూపించినట్టు ఈ ఆర్నమెంట్స్ తయారు చేయడానికి స్పెషలిస్ట్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో స్పెషలిస్ట్ అంటే వాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఆర్ట్ని తయారు చేయడానికి ఉపయోగించేవాళ్ళు అనమాట. అంటే కట్టింగ్ స్టోన్ చేస్తే వాళ్ళు స్టోన్ని పర్ఫెక్ట్గా కట్ చేసేవాళ్ళు. పాలిషింగ్ బీడ్స్ అంటే బీడ్స్ని పాలిష్ చేసేవాళ్ళు. సీల్స్ కార్వింగ్ చేస్తే ఓన్లీ సీల్స్ మాత్రం కార్వింగ్ చేసేవాళ్ళు. అలా స్పెషలిస్ట్ అనేది ఉన్నారనమాట. అండ్ వీ సీ హౌ ద వెల్ ఫేస్ ఈస్ కార్వ్డ్ అండ్ హౌ కేర్ఫుల్లీ ద బీడ్ ఈస్ షోన్. దిస్ మస్ట్ హ్యావ్ బీన్ ద వర్క్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్స్ క్రాఫ్ట్స్ పర్సన్. సో ఇక్కడ పిక్చర్లో చూస్తే మనకి ఇక్కడ బియర్డ్ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంది. అలాగే ఆయన ధరించిన క్లాత్ పైన కూడా ఎంబ్రాయిడరీ కూడా కనిపిస్తుంది అనమాట. సో అంత డీటెయిల్డ్గా కవర్ చేశారనమాట స్పెషలిస్ట్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని. Not everybody could have been a specialist. We don't know whether only men were a specialist, only women were specialists. Perhaps some women have been specialists. So ఈ స్పెషలిస్ట్ ఓన్లీ మెన్ అయినా లేకపోతే ఉమెన్ అని మనకు తెలియదు, కానీ మెన్ ఉమెన్ అయి ఉండొచ్చు. ఇన్ సర్చ్ ఆఫ్ రా మెటీరియల్స్ సర్చ్ చేసుకుంటూ సో వాళ్ళు సబ్స్టెన్సెస్ దట్ ఆర్ ఎయిదర్ ఫౌండ్ న్యాచురల్లీ. సో న్యాచురల్ రా మెటీరియల్స్ అయిన వుడ్, ఓర్స్, మెటల్స్ గురించి, లేదంటే ఫార్మర్స్ హెడర్స్ ప్రొడ్యూస్ చేసిన న్యాచురల్ రా మెటీరియల్స్ గురించి వాళ్ళు దీస్ ఆర్ దెన్ ప్రాసెస్ టు ప్రొడ్యూస్ ఫైన్ గుడ్స్. సో ఆ రా మెటీరియల్ని ప్రాసెస్ చేసి ఫినిష్డ్ గుడ్స్ అనేది తయారు చేసేవాళ్ళు అనమాట. ఎగ్జాంపుల్కి కాటన్ ప్రొడ్యూస్డ్ బై ఫార్మర్స్ ఈజ్ రా మెటీరియల్ దట్ మే బీ ప్రాసెస్ టు మేక్ క్లాత్. సో రైతులు పండించిన కాటన్ని కలెక్ట్ చేసుకొని దాన్ని క్లాత్గా తయారు చేసేవాళ్ళు, ఫినిష్డ్ గుడ్గా.
Like while some of the raw materials that Harappans used were available locally, many items such as copper, tin, gold, silver and precious stones had to be brought from distant places. సో కాపర్, టిన్, గోల్డ్, సిల్వర్ అనే ప్రీషియస్ స్టోన్స్ అన్నీ కూడా డిస్టెన్స్ ప్లేసెస్ నుంచి తీసుకురావాల్సి వచ్చేది. సో ద హర్బన్స్ ప్రాబబ్లీ గాట్ కాపర్ ఫ్రమ్ ప్రెజెంట్ డే రాజస్థాన్. కాపర్ అనేది ప్రెజెంట్ డే రాజస్థాన్ నుంచి, అలాగే ఒమన్ నుంచి కూడా తీసుకొచ్చేవాళ్ళు, వెస్ట్ ఏషియాలో ఉన్నది. అండ్ టిన్ అనేది ఆఫ్ఘనిస్తాన్. టిన్ విచ్ వాజ్ మిక్స్డ్ విత్ కాపర్ టు ప్రొడ్యూస్ బ్రాంజ్ విచ్ మే బీ బ్రాట్ ఫ్రమ్ ద ప్రెజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్. టిన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుండి, ఇరాన్ నుంచి కలెక్ట్ చేసేవాళ్ళు. సో గోల్డ్ కుడ్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆల్ వే ఫ్రమ్ ద ప్రెజెంట్ డే కర్ణాటక. కర్ణాటకలో కోలార్ మైన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి వాటిని గోల్డ్ని కలెక్ట్ చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ప్రీషియస్ స్టోన్స్ ఫ్రమ్ ద ప్రెజెంట్ డే గుజరాత్, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడున్న గుజరాత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రీషియస్ స్టోన్స్ని కలెక్ట్ చేసుకుందాం. సో గూడ్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎలా క్యారీ చేశారంటే ఈ పిక్చర్లో కనిపిస్తున్న టాయ్ అనేది. సో అప్పట్లో మనకి వన్ షోస్ టాయ్ అండ్ అదర్ ఈజ్ ఎ సీల్. ఇది సీల్, ఇది టాయ్. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది అక్కడ, వాళ్ళకి వీల్ అనేది ఉంది, కాట అనేది ఉందని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఫుడ్ ఫర్ పీపుల్ ఇన్ ద సిటీస్. సో వైల్ మెనీ పీపుల్ లివ్డ్ ఇన్ ద సిటీస్, అదర్ లివింగ్ ఇన్ ద కంట్రీ సైడ్. సో మెనీ అంత పీపుల్ అంతా కూడా విలేజ్లో ఉన్నారు, కొంతమంది సిటీస్లో ఉన్నారు. సో వాళ్ళంతా కూడా విలేజ్లో ఉన్న వాళ్ళు క్రాప్స్ అలాగే అనిమల్స్ని కూడా రేర్ చేశారు. సో దీస్ ఫార్మర్స్ అండ్ హర్డర్స్ సప్లైడ్ ఫుడ్ టు క్రాఫ్ట్స్ పర్సన్స్, స్క్రైబ్స్ అండ్ రూలర్స్ ఇన్ ద సిటీ. సో సిటీస్లో ఉన్న ఆ క్రాఫ్ట్స్ పర్సన్కి, స్క్రైబ్స్కి, రూలర్స్కి కూడా ఫుడ్ని సప్లై చేసేవాళ్ళు ఫార్మర్స్. వీ నో ఫ్రమ్ రిమైన్స్ ఆఫ్ ప్లాంట్స్ దట్ హరప్పన్స్ గ్రీవ్ వీట్, బార్లీ, పల్సెస్, పీస్, రైస్, సెసమీ, లెన్సెస్ అండ్ మస్టర్డ్. సో హరప్పన్ పీపుల్ అంతా కూడా వీట్, బార్లీ, పల్సెస్, పీస్, రైస్, సెసమీ, లెన్సిడ్, మస్టర్డ్ అన్నీ కూడా పండించేవాళ్ళు. సో అలాగే న్యూ టూల్, వాళ్ళకి ప్లఫ్ అనేది తెలుసు అని మనకి, విచ్ ఈజ్ యూజ్ టు డిగ్ ద ఎర్త్ టు టర్నింగ్ సాయిల్ అండ్ ప్లాంటింగ్ సీడ్స్. క్రాపింగ్ కోసం ఉపయోగపడే ఒక టూల్ అనేది వాళ్ళకి తెలుసు అని మనకు అర్థమవుతుంది. ఈ విచ్ వాజ్ ప్రాబబ్లీ మేడ్ ఆఫ్ వుడ్ హ్యావ్ నాట్ సర్వైవ్డ్. సో అది వుడ్తో తయారు చేసింది కాబట్టి అది సర్వైవ్ లేదు, కానీ టాయ్ మోడల్స్ అనేది మనకి దొరికాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది టాయ్ మోడల్. వుడ్తో తయారు చేసిన వల్ల అవన్నీ కూడా డిసింటిగ్రేట్ అయిపోయి ఉంటాయి. సో టాయ్ మోడల్స్ అనేవి మనకి అవైలబుల్గా ఎవిడెన్సెస్గా దొరికాయి. Some form of irrigation may have been used. This means that water was stored and supplied to the fields when the plants were growing. సో వాటర్ స్టోర్ చేసుకొని ప్లాంట్స్కి సప్లై చేసేవాళ్ళు క్రాప్ గ్రో అవడానికి. అలాగే హరప్పన్స్ రేట్ క్యాటిల్ రేర్ చేశారు, షీప్, గోటు, బఫెలో కూడా రేర్ చేశారు. నెక్స్ట్ వాటర్ అండ్ పాస్చర్స్ వర్ అవైలబుల్ అరౌండ్ సెటిల్మెంట్స్. However, in the dry summer months, large herds of animals were probably taken to greater distances in search of grass and water. They also collected fruits like bear, caught fish and hunted wild animals like the యాంటీలోప్. యానిమల్స్ని హంట్ చేస్తారు, అలాగే ఫ్రూట్స్ని కలెక్ట్ చేసేవాళ్ళు, ఫిష్ హంటింగ్ కూడా ఉండేది. నెక్స్ట్ హరప్పన్ టౌన్స్ ఇన్ గుజరాత్ చూస్తే క్లోజర్ లుక్లో మనకి ఇది డాక్ యార్డ్ అట్ లోతల్లో డాక్ యార్డ్ అనమాట. సో ఇక్కడ పోర్ట్స్ అనేవి కూడా ఉన్నాయి మనకి, వేర్ బోట్స్ అండ్ షిప్స్ కేమ్ ఇన్ ఫ్రమ్ ద సీ అండ్ త్రూ ద రివర్ ఛానల్స్. సో సీ నుంచి, రివర్ ఛానల్స్ నుంచి వచ్చి ఇక్కడ ఉండేవి అనమాట. గూడ్స్ వర్ ప్రాబ్లీ లోడెడ్, అన్లోడెడ్ హియర్. సో ఇక్కడే గూడ్స్ అనేవి లోడింగ్, అన్లోడింగ్ అనేది జరుగుతుంది అండి. సో లోతల్లో పోర్ట్స్ కూడా ఉన్నాయి, డాక్ యార్డ్. నెక్స్ట్ సిటీ ఆఫ్ దొలవరీస్ వాజ్ లొకేటెడ్ ఇన్ ఖదీర్ బీట్, ఆల్సో నోన్ యాజ్ బెట్ ఇన్ రన్ ఆఫ్ కచ్. సో ఇప్పుడు ప్రజెంట్ బెట్ దొలవరీ సిటీ అనేది ఉంది రన్ ఆఫ్ కచ్లో. ఇక్కడ ఫ్రెష్ వాటర్, ఫర్టైల్ సాయిల్ అనేది ఉంది, అన్లైక్ సమ్ అదర్ పంచాయత్స్ విచ్ వర్ డివైడెడ్ ఇంటూ పార్ట్స్. సో దొలవరా వాజ్ డివైడెడ్ ఇంటూ 3 parts, which and each part has surrounded with massive stone walls with entrances through great ways. There was also a large open area in the settlement where public ceremonies could be held. So other finds include larger letters of the Harappan script that were carved out of the white stone and perhaps inlaid in wood. So this is a unique find, as generally Harappa writing has been found on small objects such as seals. The city of Lothal stood beside a tributary of Sabarmati. In Gujarat, close to the Gulf of Kambat, it was situated near areas where raw materials such as semi-precious stones were easily available. So లోతల్లో సబర్మతి నది పక్కన గుజరాత్లో క్లోజ్ టు ద గల్ఫ్ ఆఫ్ గంబాట్ దగ్గర ఏరియాస్ అంతా కూడా రా మెటీరియల్స్ అయిన సెమీ ప్రీషియస్ స్టోన్స్ అనేవి ఇదో ఈజీగా దొరికేవి అనమాట. అది ఇంపార్టెంట్ సిటీగా ఉండేది అనమాట, స్టోన్కి, షెల్కి, మెటల్కి లోతల్లో. దెర్ వాజ్ ఆల్సో స్టోర్ హౌస్ ఇన్ ద సిటీ, మెనీ సీల్స్ అండ్ సీలింగ్స్ ఆర్ ఆల్సో ప్రెజెంట్. నెక్స్ట్ ఏ బిల్డింగ్ దట్ వాస్ ఫౌండ్ హియర్ వాజ్ ప్రాబబ్లీ వర్క్షాప్ ఆఫ్ మేకింగ్ బీడ్స్, పీసెస్ ఆఫ్ స్టోన్. సో అక్కడ బిల్డింగ్ కూడా అవైలబుల్గా ఉంది, ఎవిడెన్సెస్ దొరికిన దాంట్లో మనకి ఆ వర్క్షాప్లో
బీడ్స్ తయారు చేసేవాళ్ళు, పీసెస్ ఆఫ్ స్టోన్, అలాగే హాఫ్ మేడ్ బీడ్స్, టూల్స్ ఫర్ బీడ్ మేకింగ్ అండ్ ఫినిష్డ్ బీడ్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ హియర్. నెక్స్ట్ సీల్స్ అండ్ సీలింగ్ చూస్తే మనకి seals may have been used to stamp bags or packets containing goods that were sent from one place to another. After a bag was collected or tied, a layer of wet clay was applied on the knot and the seal was pressed on it. The impression of the seal is known as sealing. ఇక్కడ ఇంప్రెషన్ ఆఫ్ సీల్ని మనం సీలింగ్ అంటాము. సో సీల్స్ అనేవి స్టాంప్స్, బ్యాగ్స్ ఇవన్నీ స్టాంప్ చేయడానికి, అలాగే ప్యాకెట్స్గా గూడ్స్ అయినా తీసుకుపోతున్న ప్యాకెట్స్ని కూడా క్లోజ్ చేసి టై చేసి లేయర్ వెట్టిక్లే అనేది అప్లై చేసి నాట్ దగ్గర సీల్ అనేది ప్రెస్ చేసేవాళ్ళు. దీన్నే సీలింగ్ అంటాము. ఇఫ్ ద సీలింగ్ వాజ్ ఇంటాక్ట్ వన్ కుడ్ బి ష్యూర్ దట్ ద గూడ్స్ హ్యాడ్ అరైవ్ సేఫ్లీ. ఆ సీల్ అనేది ఇక్కడ ఇంటాక్ట్గా ఉంటే గూడ్స్ అనేవి సేఫ్గా వచ్చినట్టు అర్థం అనమాట. ఇప్పటికి కూడా సీల్స్ అనేవి మనం యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ మిస్టరీ ఆఫ్ ద ఎండ్ చూస్తే అరౌండ్ 3,900 years ago we find the beginning of major change. People stopped living in many of cities. The writing, seals and weights were no longer used. So raw materials brought from the long distance became rare. In Mohenjo-daro we find that garbage piled up on the streets. The drainage system broke down and new less impressive houses were built and over the streets. సో మొహంజోదారోలో గార్బేజ్ అంతా పైలప్ అయింది స్ట్రీట్స్లో, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ బ్రోక్ అయింది, ఇంప్రెసివ్ హౌసెస్ అన్నీ కూడా తక్కువగా ఉన్నాయన్నమాట. వై డిడ్ ఆల్ దిస్ హ్యాపెన్ వీఆర్ నాట్ షూర్. సమ్ స్కాలర్స్ సజెస్ట్ దట్ రివర్స్ డ్రైడ్ అప్. సో అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ కొన్ని స్కాలర్స్ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే నదులు ఎండిపోయి ఉండొచ్చని, ఇంకొంతమంది డిఫారెస్టేషన్ జరిగి ఉండొచ్చని, దాని ద్వారా చెట్లు అంతా అంతరించిపోయి అనిమల్స్ అన్నీ చనిపోయి ప్లాంట్స్ లేకున్నట్టు, వాళ్ళకి ఫుడ్ లేకున్నట్లు ఉందని భావించారు. దిస్ కుడ్ హ్యావ్ బీన్ హ్యాపెండ్ బికాస్ ఫ్యూయల్ వాజ్ రిక్వైర్డ్ ఫర్ బేకింగ్ బ్రిక్స్ అండ్ ఫర్ స్మెల్టింగ్ కాపర్ ఓర్స్. ఈ డిఫారెస్టేషన్ అనేది బ్రిక్స్ని బ్రేక్ చేయడానికి, అలాగే కాపర్ ఓర్స్ని స్మెల్ చేయడానికి, అలాగే క్యాటిల్, షీప్ అనేది కూడా ఓవర్ గ్రేజింగ్ ద్వారా గ్రీన్ కవర్ మొత్తం డిస్ట్రాయ్ చేసి ఆ ఏరియా అంతా కూడా డిస్ట్రాయ్ అయిందని, ఇంకా కొన్ని ఏరియాస్లో ఫ్లడ్స్ వచ్చాయని. బట్ నన్ ఆఫ్ దీస్ రీజన్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద ఎండ్ ఆఫ్ ఆల్ సిటీస్. సో ఫ్లడ్డింగ్ ఆర్ రివర్ డ్రైయింగ్ అప్ వుడ్ హ్యావ్ బీన్ హ్యాడ్ అన్ ఎఫెక్టివ్ ఇన్ ఓన్లీ సమ్ ఏరియాస్. సో కొన్ని ఏరియాస్ మాత్రం ఫ్లడ్డింగ్, రివర్ డ్రైయింగ్ జరగవచ్చు, కానీ పర్టికులర్గా మొత్తం సివిలైజేషన్ ఎందుకు ఎండ్ అనేది మాత్రం రీజన్ లేదనమాట. ఇట్ అపియర్స్ ఇఫ్ ద రూలర్స్ లాస్ట్ కంట్రోల్. ఇన్ ఎనీ కేస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ చేంజ్ ఆర్ క్వైట్ క్లియర్. సైట్స్ ఇన్ సింధ్ అండ్ వెస్ట్ పంజాబ్ present day were abandoned, while many people moved into newer and smaller settlements to east and the south. The new cities emerged about 1400 years later. You will read about that in chapter 5 and 8. నెక్స్ట్ కంటెంపరీగా మనకి ఇండస్ దగ్గర హరప్పన్ సివిలైజేషన్ అన్నట్టు, సో ఈజిప్ట్లో కూడా ఒక సివిలైజేషన్ ఉంది. సో చూస్తే ఫైండ్ ఈజిప్ట్ ఇన్ యువర్ అట్లాస్. మోస్ట్ ఆఫ్ ఈజిప్ట్ ఈజ్ ఎ డ్రై డెజర్ట్ ఎక్సెప్ట్ ఫర్ ద ల్యాండ్స్ అలాంగ్ ద రివర్ నైల్. సో అరౌండ్ 5,000 years ago kings ruled over Egypt. These kings sent armies to distant lands to get gold, silver, ivory, timber and precious stones. They also built huge tombs known as pyramids. When they died, the bodies of kings were preserved and buried in these pyramids. So pyramids construct చేసేవాళ్ళు. సో వీళ్ళ కింగ్స్ చనిపోయినప్పుడు పిరమిడ్స్ కింద బాడీస్ని మమ్మీలో పెట్టి ప్రిజర్వ్ చేసేవాళ్ళు. సో దీస్ కేర్ఫుల్లీ ప్రిజర్వ్ బాడీస్ ఆర్ నోన్ యాజ్ మమ్మీస్. సో కింగ్స్ యొక్క బాడీని అంతా కూడా ప్రిజర్వ్ చేయడానికి సో ఈ ప్రిజర్వింగ్ మెటీరియల్తో పూసి క్లాత్ చుట్టేవాళ్ళు. సో దాన్ని మమ్మీస్ అంటారనమాట. సో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఆల్సో బరీడ్ విత్ దెమ్. సో వాళ్ళతో పాటు కింగ్స్తో పాటు లార్జ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఫుడ్, డ్రింక్, క్లోత్స్, ఆర్నమెంట్స్, యుటెన్సిల్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వెపన్స్, అనిమల్స్ కూడా ప్లేస్ చేసేవాళ్ళు. సమ్టైమ్స్ ఈవెన్ సర్వింగ్ మెన్ అండ్ ఉమెన్ వర్ బరీడ్ విత్ ద రూలర్స్. సో రూలర్స్తో పాటు పని చేయడానికి కూడా మెన్, ఉమెన్ని కూడా పూడ్చేవాళ్ళు. దీస్ ఆర్ ద అమంగ్స్ట్ మోస్ట్ ఎలబరేట్ బరియల్స్ నోన్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. ఇవన్నీ కూడా ప్రపంచ చరిత్రలోనే మోస్ట్ ఎలబరేట్ బరియల్స్ అనమాట. సో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో ప్రిలిమ్స్ మెయిన్స్ మెంటర్షిప్ కోసం కింద టెలిగ్రామ్ ఛానల్లో కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం.